నాయకులు, పిఠాపురం నియోజకవర్గ స్థానిక శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వం వహిస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలో ఏదైతే పేద మధ్యతరగతి ప్రజల కోసం సన్నబియ్యం అందించాలనేటువంటి విక్రయ కేంద్రాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభిస్తున్నటువంటి ఈ సమయంలో పిఠాపురం నియోజకవర్గంలో మరి ఈరోజు పౌర సరఫరాల కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి చేసినటువంటి ముఖ్య అతిథి అయినటువంటి సివిల్ సప్లై చైర్మన్ అయినటువంటి పాడు సుధీర్ గారికి, ఫైర్మెన్ కమిటీ సభ్యులు ఓదూరు కిషోర్ గారికి, మార్కెట్ యార్డ్ చైర్మన్ సూర్యప్రకాష్ గారికి, సివిల్ సప్లైస్ సభ్యురాలు సీనియర్ జనసేన పార్టీ నాయకురాలు కడలి ఈశ్వరి గారు, బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు, సివిల్ సప్లైస్ రాష్ట్ర సభ్యులు మాలకొండయ్య గారికి, వేదిక మీద ఉన్నటువంటి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి వల్లూరి సూరిబాబు గారు, ఏరియా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బాబీ గారు, జిల్లా సెక్రటరీగా ఉన్నటువంటి నాని గారు, రాష్ట్ర చెట్టుబల్య కార్పొరేషన్ డైరెక్టర్గా ఉన్నటువంటి పెంకే జగదీష్ గారు, అన్నవరం ఫస్ట్ బోర్డ్ గౌరవ సభ్యులు గోవిందరాజు గారు, అలాగే మండల పార్టీ జనసేన పిఠాపురం అధ్యక్షులు వెన్న జగదీష్ గారు, కొండలరావు గారు, బీజేపీ నాయకులు కొండలరావు గారికి, మన పిఠాపురం పట్టణ అధ్యక్షురాలు వరలక్ష్మి గారికి, కందారెడ్డి ఎంపీడీసీ గారికి, ఎఫ్కేపాలెం జోగేశ్వరరావు గారు, అలాగే రాజు, అందరికీ కూటమి నాయకులందరికీ కూడా పేరు పేరు నమస్కారం. ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసినటువంటి కూటమి పార్టీ నాయకులకి అందరికీ నా నమస్కారాలు. అలాగే ఈరోజు వచ్చేసినటువంటి లబ్ధిదారులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి తరుణంలో మరి డబ్బున్న వారు ఏదైతే తింటా ఉన్నారో అదే బియ్యాన్ని మధ్య పేద తరగతి వారికి అందించాలనేటువంటిది సదుద్దేశంతో మన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ గారు, సివిల్ సప్లై చైర్మన్ ఉన్నటువంటి పాడు సుధీర్ గారు కమిషనర్ గారితో చర్చించి సాధ్యాసాధ్యాలన్నీ పరిశీలించిన తర్వాత ముఖ్యంగా రైస్ మిల్లర్స్తో మాట్లాడి రైస్ మిల్లర్స్ అందరినీ ఒప్పించి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు పౌర సరఫరాల శాఖలో ఉన్నటువంటి అందరికీ కూడా పేరు పేరుగా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముందుగా ఇక్కడ రైస్ మిల్లర్స్ను కూడా మనం గుర్తించుకోవాలి. మరీ ముఖ్యంగా మన జిల్లా రైస్ మిల్లర్స్ వచ్చేసరికి రైతు కష్టకాలంలో ఉన్నప్పుడు మరి ఏదైతే ప్రభుత్వం చెప్తా ఉందో దగ్గర నుండి చూసినట్టుగా చెప్తా ఉన్నా, గతంలో మనం ధాన్యం ఖరీదు తక్కువ కొనేటప్పుడు మీరు 50 రూపాయలు పెంచి కొనాలి, రైతు నష్టపోతా ఉన్నటువంటి ప్రభుత్వం పిలిపించినప్పుడు ముందుగా రాష్ట్రంలోనే మన రైస్ మిల్లర్స్ అందరూ కూడా స్పందించి 50 రూపాయలు పెంచిపెట్టి మన జిల్లాలో కొనే ఆ రోజు రైతాంగానికి అండగా ఉన్నటువంటి రైస్ మిల్లర్స్కి మనం ఈ సందర్భంగా గుర్తించుకోవాలి. మళ్ళీ ఈ రోజు రాష్ట్రంలో నియంత్రణ లేకుండా బియ్యం ధర పెరిగిపోతా ఉంటే మరొకసారి రైస్ మిల్లర్లు సహకరించి ఈ రోజు ఈ కార్యక్రమానికి అండగా నుంచున్నందుకు రైస్ మిల్లర్స్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే స్టీముడు సన్నబియ్యం ఉందో ఆ సన్నబియ్యం ఈ రోజు మార్కెట్లో 65 రూపాయలు అమ్ముతా ఉంటే మనం ఈ రోజు 52 రూపాయలకి మన ప్రభుత్వం అందిస్తూ ఉంది. క్వింటాల బియ్యం మీరు కొనుక్కుంటే కేజీకి 10 రూపాయలు చెప్పిన 1000 రూపాయలు లబ్ధిదారికి ఈరోజు సహకారం అందిస్తూ ఉంది ప్రభుత్వం. ఉదాహరణకి మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ చూపెడితే కనుక మీకు 10 కేజీలు బియ్యం నెల వచ్చేసరికి 10 కేజీలు సన్న బియ్యం ఇవ్వడానికి తక్కువ ధరకు ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే రా రైస్ ఇస్తే కనుక 50 రూపాయలకే మీకు ఇవ్వడానికి ఈరోజు ప్రతి కేజీకి 10 రూపాయలు తగ్గించి ఈరోజు ప్రభుత్వం మధ్య పేద తరగతి వారికి సన్న బియ్యం అందిస్తూ ఉంది. అలాగే స్టీముడ్ బియ్యం మన జిల్లానే మోడల్గా తీసుకుని మన జిల్లా నుంచే ఈ స్టీముడ్ రైస్
ముందు ఇక్కడ నుంచి ప్రారంభించడం జరిగింది. తర్వాత ఇది సక్సెస్ అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి పౌర సరఫరాల శాఖ సిద్ధమవబోతా ఉంది. ఈ పౌర సరఫరాల శాఖ నాదెండ్ల మనోహర్ గారు, ఈ కుటుంబ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క సహాయ సహకారాలతో కేవలం ఒక బియ్యం ఇవ్వడానికే కాకుండా మరి నిత్యావసర వస్తువులు అన్ని కూడా ఈ రోజు అందించడానికి సిద్ధంగా ఉంది. అంటే ఉదాహరణకు పేస్ట్ దగ్గర నుంచి అన్ని కూడా తక్కువ ధరకి ప్రజలకు అందించాలనేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. దానికోసం కూడా కొన్ని సంస్థలతో ఈరోజు సివిల్ సప్లైస్ మాట్లాడుతూ ఉంది. దీనికి డీమార్ట్ అనేటువంటి మనకి ఈరోజు డీమార్ట్ అయ్యి ఏ విధంగా ఉన్నాయి, లేదా సూపర్ బజార్లు అయ్యి ఏ విధంగా ఉన్నాయో ప్రతి గ్రామాల్లో అందుబాటులో ఉండేలాగా వీలుంటే రేషన్ షాపుల దగ్గర ఈ కార్యక్రమం చేపట్టాలనేటువంటిది ఒక పైలట్ ప్రాజెక్ట్ జరుగుతూ ఉంది. త్వరలోనే ఇవన్నీ కూడా ప్రజలకు అందుబాటులోకి రావడానికి అవకాశం ఉంది. అది మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం.